గుజరాత్ నేను గుజరాత్ చేసేస్తాను అని భయపడ్డాడు. ఇలాంటి రాజకీయ లేకపోతే మన చేతిలో ఉన్న పేపర్లతో చేసేటప్పటికి అసహ్యం పుట్టింది జనానికి. ఈ అసహ్యం దెబ్బ కొట్టింది. అప్పుడు జగన్ పట్ల అంబిషియస్ అనే కంటే కూడా జగన్ పట్ల సింపతి, జగన్ పట్ల సింపతి వచ్చింది. చంద్రబాబు పట్ల ఏహ్యభావం వచ్చింది. దాంతో పాటు అదేది రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడం, ఈవెన్ ఆ తర్వాత రైతులు అప్పుల పాలై వడ్డీల కూడా సంక్షోభం పడితే వెటకారం చేయడం, ఆ చివరికి ఆ పాల వడ్డీ రుణాలు కూడా ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ దెబ్బతీసినాయి. 2019 కూడా యాంబిషియస్ అన్న నేను. ఆ రోజున ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్, అయ్యో మన రాజశేఖర్ రెడ్డి లెగసీ అన్ని కలిసి వచ్చినాయి. దాంతో గెలిచాడు. ఇతను ఒక అంబిషియస్ క్రియేట్ చేశాడు జగన్. ఏది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ ఇది పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇది ఒక స్టైల్ ఆఫ్ తీసుకొచ్చాడు. కానీ ఇది ప్రచారం చేసుకోలేకపోయాడు. సక్సెస్ ని ప్రచారం చేసుకోలేకపోయాడు. ఎంతసేపటికి బటను 2 కోట్ల మందికి డబ్బులు ఇచ్చాను, 2 కోట్ల మందే ఓటేసినా చాలు నాకు అనే లెక్కలో పోయాడు. కానీ నెక్స్ట్ ఏం చేస్తానన్నది క్లారిటీగా చెప్పాడు. పైగా తనంతట తనే చేసుకున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే అతి ప్రచారానికి ఎప్పుడైతే ఈ